ఒక పెద్ద ఆయన ఏదో అన్నాడు, కళ్యాణ్ డెమాన్ కన్నా 100 రేట్లు బెస్ట్ అని ఏదో అన్నాడు. సో ఆ పాయింట్ గురించి మాట్లాడతాను. ఇలా కంపేర్ చేయడం రాంగ్, బట్ కంపేర్ చేశాడు కాబట్టి మాట్లాడుతున్నాను. 3 పాయింట్లు చెప్తాను. కళ్యాణ్ ఎందుకు తోపో, ఎందుకు గ్రేట్ డెమాన్ కన్నా. సో ఫస్ట్ పాయింట్ స్ట్రెంగ్త్. ఓకే, ఫిజికల్ స్ట్రెంగ్త్ లో డెమాన్ సూపర్ కళ్యాణ్ కన్నా, అది ఫిక్స్, నేనే ఒప్పుకుంటా. బట్ మీతో 3 పాయింట్లు మాట్లాడుతాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి అనే పాయింట్, డామినెన్స్ అనే పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరిదైనా గొడవ జరిగినా, లైక్ మొన్న మాధురి గారితో గొడవ జరిగినప్పుడు, లేకపోతే ఇవాళ రాంపుతో గొడవ జరిగినప్పుడు, తన మిస్టేక్ తను ఉంటే వెళ్ళి సారీ చెప్పి అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, తిన పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టడు. పాయింట్ ఆఫ్ వ్యూ అసలు పెట్టడు. ఆపేసి సారీ సారీ సార్, సారీ, చాలా సారీ, వెరీ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పేసి ఆపేస్తాడు గొడవని. అంతటితో కట్ అయిపోయింది. తర్వాత వెళ్ళి రాము వెళ్ళి మాట్లాడతాడు కళ్యాణ్తో మామూలుగా, మళ్ళీ కళ్యాణ్ వెళ్ళి రాముతో మామూలుగా మాట్లాడతాడు, అది అయిపోయింది. బట్ ఈ డెమాన్ విషయం వచ్చేసరికి, రీతుతో గొడవ జరుగుతుంటే వెళ్ళి రీతు ఐఎమ్ వెరీ సారీ, సారీ చెప్తాడు. సారీ సారీ చెప్తాడు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఆలోచించు, నేను ఇలా అంటున్నాను, నువ్వు ఫీల్ అవ్వలేకపోతున్నావు, ఇది అది ఇది అని చెప్పేసి తన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక ప్రెజర్ లో, ఒక మైండ్ లో నేను థాట్స్ ఉన్నప్పుడు సారీ చెప్పేసి అయిపోయేది, లేకపోతే తన స్పేస్ తనకి ఇచ్చేసి అయిపోయేది. బట్ అలా చేయడు డెమాన్.